మీ అమ్మాయికి జాబ్ రాట డిఎస్సి జాబ్ రాట మీకు ఎలా అనిపిస్తుంది? డిఎస్సి జాబ్ వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే మేము ఓసీలో ఉండి మా అమ్మాయికి జాబ్ వస్తుంది. ఎందుకంటే మా అమ్మాయి అయితే నాకు చెప్తూనే ఉంది, ఏమనంటే 100% నేను సాధించగలను డాడీ అంది. కానీ ఏంటంటే ఉన్నటువంటి రిజర్వేషన్ లో ఆ కూతురికి వస్తుందనే ఆ హోప్స్ అయితే నాకు లేదు. వెనకబడ్డ వాళ్ళకి కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పించమని చెప్పినటువంటి మహానుభావుడు ఆయనకి. అలాగే లోకేష్ గారు అన్నమాట ప్రకారంగా మాట మాట్లాడుతాను మడం తిప్పనని ఎవరో చెప్పారు. కానీ ఈయన మాట చెప్పి మడం తిప్పకుండా డిఎస్సిని నిర్వహించి, ఎందుకంటే నా కూతురు లాంటి వాళ్ళు ఇక్కడ ఓసీ వాళ్ళకు కూడా ఏంటంటే ఎంతో కష్టపడితే కూడా రానటువంటి పొజిషన్ లో మెగా డిఎస్సి చేయటం వలన నా కూతురు ఈ రోజున ఉద్యోగం పొందింది అంటే లోకేష్ గారు అన్నమాట నిలబెట్టుకోవటం. లోకేష్ గారు మగాడు, అది మగాడు అనేవాడు చేస్తానన్నాడు, చేశాడు. దాని వలన నా కూతురు లబ్ధి పొందింది. నేను మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సి పైన చేశారు. అది నిర్వర్తించినందుకు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 3 years అయింది మ్యారేజ్ అయ్యి. అప్పటి నుండి ఏమి కోచింగ్ అంటే ఏమి ఇవ్వలేదు, కానీ ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను. సో జాబ్ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. 150 days లో ఇంతవరకు ఎవరు ఇలా కంప్లీట్ చేయలేదు మెగా డిఎస్సి ని. 150 days లో కంప్లీట్ చేశారు. 2019 అది బిఎడ్ అయింది సార్. అప్పటి నుంచి నేను డిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేశాను సార్. డెఫినెట్ గా వస్తుంది అనుకున్నాను సార్ నేను. కాకపోతే అనుకున్న స్ట్రీమా కాదో తెలియదు కానీ సార్, అయితే మాత్రం ఇందులో ఉన్న అంటే ఇన్ని వాస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు తీశారు కదా. సో దానివల్ల ఏంటంటే హ్యాపీగా ఇందులో ఒక దాంట్లో ఉన్నా నేను డెఫినెట్ గా సెలెక్ట్ అవుతానని అయితే మాత్రం నాకు అనిపించింది సార్. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ అయితేనే నేను మెగా డిఎస్సిలో సైన్ చేస్తామని చెప్పిన తర్వాతే మాకు అందరికీ ఇంకా మంచి యాక్టివ్గా అనిపించి ఇంకా దాంతో మేము బాగా కృషి చేసి జాబ్ అయితే సంపాదించుకున్నాను సార్. ఈ కూటమి గవర్నమెంట్ వల్ల చాలా ఎక్సలెంట్ సార్. అసలు అంటే విత్ ఇన్ ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేయడం అనేది అసలు చాలా చాలా గ్రేట్ సార్. అసలు నేనైతే కష్టపడ్డాం, మాకు వచ్చింది, అది మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో చాలా హ్యాపీగా ఉంది. 7 సంవత్సరాల నుంచి కష్టపడ్డాము, ఫైనల్ గా మాకు ఇలా జాబ్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముందుగా అనుకున్నాము సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి, మాకు జాబ్లు వస్తాయి అని చెప్పి ముందుగా అనుకున్నాము. సో మేము ఎక్స్పెక్ట్ చేసేటట్టే అతను రావడం అనేది, మాకు జాబ్లు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో మేమైతే 10,000 లేదా 7,000 8,000 దగ్గర వస్తుందేమో అని చెప్పి అనుకున్నాం, కానీ 16,000 వచ్చి మా లాంటి వాళ్ళ జీవితాలను వెలుగులు నింపుతారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది, అతని చేతుల మీదుగా తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారు ముందుండి నడిపించారు మొత్తం కూడాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ అతను చెప్పే విధంగా ఏమన్నారంటే, నేను ఖచ్చితంగా చేస్తాను, మొదటి సంతకం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు, ఎటువంటి అవకతవకలు జరగకుండా చేస్తారని చెప్పి అన్నారు. అదేవిధంగా చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అవన్నీ లేకుండా మా చేతికి అపాయింట్మెంట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్కి అయితే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు దెమ్, ఎందుకంటే సీఎం గారికి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కృతజ్ఞతగా ఉంటాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పోస్టులు వస్తాయి, ఈ విధంగా మేము సక్సెస్ అవుతాం, మా జీవితాల్లో వెలుగులు నింపుతారు అనుకోలేదు. ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. 2018లో 0.5లో మిస్ అయింది సార్ నాకు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్. అప్పుడు పీఈటీ రాశాను, ఇప్పుడు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాశాను. ఇప్పుడు 2008 నుంచి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను సార్. మళ్ళీ లాస్ట్ 8 months బాగా కష్టపడి సాధించాను సార్. ఇప్పుడు రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి నా కృతజ్ఞతలు సార్. చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు దీని వల్ల, ఈ జాబ్ వల్ల నా ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు? డెఫినెట్లీగా సార్, ఎందుకంటే తెలుగుదేశం అంటే డిఎస్సి అంటే తెలుగుదేశం సార్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పనితీరా? యా సార్, ఇప్పటికి సార్ చెప్పినట్టు 100 కేసులు పన్నా కూడా సార్ పట్టుదలతో ఆ కేసులంతా సాధించుకొని ఇంకా 100 కేసులు వేసినా కూడా సాధించగలడనే నమ్మకం మాకు కలిగింది సార్. ఇప్పుడు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు కోసం చాలా వేచి ఉన్నాము. ఈ రోజు చాలా సంతోషంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాం సార్.
హస్బెండ్ కి డిఎస్సి రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు అండ్ సీఎం సార్. ఎందుకని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నారు? వై బికాస్ దే గేవ్ దట్ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఫర్ each and every one of that who got the DSC jobs. They struggled a lot in their families. Because of this job, they will be getting somewhat financially growth. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇది నాది సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ టైం 2018లో రాస్తాను. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానని 5 years నుంచి వెయిట్ చేస్తూ ఊరుస్తూ ఉన్నారు, కానీ ఇవ్వలేదు. కానీ సీఎం గారు రాగానే మాకు మొదటి సైన్ డిఎస్సీ మీద పెట్టడం వల్ల మాకు చాలా హోప్స్ వచ్చినాయి. మా కుటుంబంలో చాలా ఆనందాన్ని నింపారు నారా చంద్రబాబు నాయుడు గారు. 150 రోజుల్లో డిఎస్సీ నిర్వహించి దాని పత్రం మా చేతిలో పెట్టడమే దాని యొక్క ప్రతిబింబం సార్. చాలా థ్యాంక్స్. నేను సోషల్ స్టడీస్ సెలెక్ట్ అయ్యాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నందుకు. నాతో పాటు 16,000 మంది సుమారుగా తీసుకున్నారు సార్. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఎంత ఆనందాన్ని సంతోషాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు ఈ ప్రభుత్వం రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. 2018 మిస్ అయింది సార్. అప్పటి నుంచి స్కూల్లో చేసుకుంటూ అలా చదువుతూ రాశాను సార్. నాకు మా రిజర్వేషన్ లో 4th ప్లేస్ లో వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. చాలా హ్యాపీ సార్. అందరం రాసాము, సెలెక్ట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది సార్. బాగుంది సార్. ఒక నోటిఫికేషన్ ఇచ్చి 150 రోజుల్లో ఫినిష్ చేయడం అనేది అది అసలే చాలా గ్రేట్ సార్. దాన్ని ఇంత త్వరగా ఫినిష్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది సార్ నిజంగా. 106 కేసులు పైగానే వచ్చినాయండి సార్. ఆ కేసులన్నీ కూడా సమూలంగా నిర్మూలించి మనకి రిజల్ట్ అనేది 150 రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. అసలు నాకు తెలిసి చాలా విద్యాశాఖ మంత్రి బాగా చేశారని అనుకుంటున్నాను. ఎంతో మంది ఆనందానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను సార్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ తీయడం, అందులో మీద సెలెక్ట్ అవడం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా రుణపడి ఉంటాము మా లైఫ్ లాంగ్. చాలా థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.